హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. సో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది కపుల్స్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో మాకు ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు, మాకు ఏమైనా ఐయుఐ చేయగలరా, ఐయుఐ ఇప్పటికే ఒక 2-3 ఫెయిల్ అయ్యాయి, మళ్ళీ రిపీట్ అదే ఐయుఐ చేయించుకోవాలా, లేదంటే మాకు ఐవీఎఫ్కి వెళ్ళమంటారా, ఇటువంటి క్వశ్చన్ మాత్రం చాలామంది అడుగుతూ ఉంటారు. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మెయిన్గా మీకు సక్సెస్ రేట్ తెలియాలి. ఎందుకు ఐయుఐ అసలు ఐయుఐలో మనకు సక్సెస్ రేట్ ఎంత, ఎందుకు అందులో తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, ఎందుకు మనల్ని ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు మీకు అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. సో ఇందులో యూజువల్గా ఫస్ట్ మనం ఐయుఐ తీసుకున్నట్లయితే ఐయుఐలో మీకు డాక్టర్ యూజువల్గా ఎలా చేస్తారంటే డేట్ వచ్చిన సెకండ్ డే రమ్మని ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ పెడతారు. ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత ఎగ్ పెరిగి యూజువల్గా అరౌండ్ 12th డే ఆర్ 13th డే ఎగ్ పెరిగింది అనుకోండి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి సో ఆఫ్టర్ మీకు 36 అవర్స్ తర్వాత స్పర్మ్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐయుఐ అనేది ఒక బేసిక్ ప్రొసీజర్ అనమాట. ఇందులో మనకు డెవలప్ అయిన ఎగ్ క్వాలిటీ ఏంటో తెలియదు. సో అండ్ దెన్ ఫర్టిలైజేషన్ తెలియదు. అంటే మనం జస్ట్ స్పర్మ్స్ అనేవి గర్భసంచిలోకి మాత్రమే ఇంజెక్ట్ చేస్తున్నాం, అంతేకాని ఈచ్ ఎగ్లేకి స్పర్మ్ వెళ్తుందా లేదా ఇటువంటి డీటెయిల్స్ ఏవి తెలియదు. తర్వాత ఎంబ్రియో మనకి ఇంప్లాంట్ అవుతుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇటువంటివి ఏమీ తెలియకపోవడం వల్ల ఒక ఐయుఐలో సక్సెస్ రేట్ మ్యాక్సిమం ఒక 10-15%. అలా మీకు వరుసగా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూస్గా 3 ఐయుఐస్ చేసినప్పటికీ మనకు ఐయుఐస్లో మ్యాక్సిమం అప్ టు క్యుములేటివ్ సక్సెస్ రేట్ మ్యాక్సిమం అప్ టు 18-20% మాత్రమే. ఎందుకంటే ఈ క్వాలిటీ ఇష్యూస్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తెలియదు, ఫర్టిలైజేషన్ జరుగుతుందా, ఇవన్నీ మనకు తెలియకపోవడం వల్ల మీకు ఐయుఐలో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో మనకి ఇలా ఈ విధంగా 3 ఐయుఐస్ ఆర్ 4 ఐయుఐస్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అదే ఐయుఐస్ చేయడం ద్వారా మనకి కొత్తగా సక్సెస్ రేట్ ఏమీ తెలియదు. సో రీజన్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ మనకు తెలియదు కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా అదే ప్రొసీజర్ని చేయడం ద్వారా మనకి ఐయుఐలో అంతకంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో మీకు ఒక 3 ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయి, 3-4 ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయి అంటే మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూజువల్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తారు. ఈ ఐవీఎఫ్లో మనకి సేమ్ డేట్ వచ్చిన సెకండ్ డే రావాల్సి ఉంటుంది. ఒక 10 days మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి యూజువల్గా 10 or ఏమైనా ఎక్స్ట్రా ఉంటే 1 or 2 days కొంతమంది పేషెంట్స్కి ఎక్స్ట్రా ఉండొచ్చు. అండ్ సేమ్ 36 అవర్స్ తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత ఎగ్ అనేది పికప్ చేస్తారు. ఇందులో ఏంటంటే మనకు మల్టిపుల్ ఎగ్స్ని పికప్ చేస్తున్నాము. అండ్ ఏదైతే కొంచెం మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు స్క్రీన్ చేయడానికి అవుతుంది. అండ్ ఎగ్లోకి మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేయొచ్చు కొంతమందికి పేషెంట్స్కి. అంటే స్పర్మ్ కౌంట్ మనకు కొంచెం తక్కువ, ఈవెన్ ఒక 5 million అలా కౌంట్ ఉండి తక్కువ మొటిలిటీ ఉన్న వాళ్ళకు కూడా మనము స్పర్మ్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఫర్టిలైజేషన్ అనేది బయట జరుగుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ చూసుకొని మనం ఎటువంటి గ్రేడ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, ఎంబ్రియో క్వాలిటీ ఎలాంటి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, ఇవన్నీ చూసుకొని తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం బయట చేస్తున్నాం కాబట్టి మనకి ఐవీఎఫ్లో యూజువల్గా ఐయుఐతో పోలిస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఒక 3-4 ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయి ఇలాంటి పేషెంట్స్లో మనకి నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్కి వెళ్ళినట్లయితే మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు ఒక హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేశారు. సో ఇది కంపల్సరీ చేయించుకోవాలా, అసలు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే మనము ఆడవారి యొక్క గర్భాశయాన్ని ఒకసారి చెక్ చేయడానికి హిస్ట్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనం పాస్ చేసి ఒకసారి యుట్రస్ ఎలా ఉంది, తర్వాత గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ అంటారు, సో ఆ సర్వైకల్ కెనాల్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం మనం. సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో మనకి ఎగ్జాక్ట్గా ఏంటి రీజన్ అనేది తెలియదు. సో ఒకసారి మనము మెయిన్గా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉండేవాళ్ళు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కూడా ముందు మనకి సర్విక్స్ అంటే గర్భాశయం ముఖద్వారం ఎలా ఉంది, ఆ లోపల ఎంట్రన్స్ ఎలా ఉంది, లోపల గర్భాశయం యుట్రస్ ఎలా ఉంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏమైనా ఒక్కొక్కసారి పాలిప్స్ లాంటివి అంటే చిన్న మాంసపు ముద్దలు లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో ఇటువంటి వాటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ ద్వారా అంటే పాలిపెక్టమీ అంటారు. పాలిప్స్ ఉంటే ఆ పాలిప్స్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ని పాలిపెక్టమీ అంటారు. సో ఇటువంటి ప్రొసీజర్స్ అన్ని మనము హిస్ట్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. లేదు అలాంటివి లేకున్నా
కొన్నిసార్లు స్కాన్లో మనకి గర్భసంచి థిక్గా ఉండడము, లేదు గర్భసంచి పెరగకపోవడము, వెరీ థిన్ ఎండోమెట్రియం అంటారు. సో ఇటువంటి కేసుల్లో కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న అతుకులు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనకి స్కాన్లో కొంచెం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అది ఏంటి ఒకసారి క్లారిఫై చేసుకోవడానికి మనకి ఈ హిస్టోస్కోప్ని పంపించి లోపల ఎలా ఉంది యూట్రస్ అని మనం చెక్ చేసుకున్నట్లయితే దాని బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి గర్భసంచిని ఎవాల్యుయేట్ చేయడానికి ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ఈ హిస్టోస్కోపీ అనే పరీక్షని మనం చేయడం జరుగుతుంది. సో మరి ఈ హిస్టోస్కోపీ పరీక్ష అనేది ఎలా చేస్తారు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ పేషెంట్ వచ్చిన తర్వాత దీనికి టోటల్ హోల్ డే అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. సో బై ఈవినింగ్ పేషెంట్ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చు. సో ఒక స్మాల్ షార్ట్ జనరల్ అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత పేషెంట్ యూజువల్గా ఫాస్టింగ్లో రమ్మని చెప్పడం జరుగుతుంది. సో ఈ షార్ట్ జనరల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ హిస్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనము పాస్ చేసి లోపల గర్భాశయం ఎలా ఉంది అంత ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత కొన్ని మినిమల్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.